సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. యూట్యూబ్ ఆన్ చేయగానే ఒకటే షో అండి ట్రెండింగ్ లో ఉంది, డ్రామా జూనియర్స్. అందులో ఇద్దరు అంటే చిన్న పిల్లల్లో బాయ్స్ ని కావచ్చు గర్ల్స్ ని కావచ్చు చాలా వెనకాల సపోర్ట్ చేస్తూ సో ఇద్దరు మెంటర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళు మెంటర్సే కాదు ఇంకా చాలా బాధ్యతలు మీద వేసుకున్నారు. బట్ అప్పుడప్పుడే క్లోజ్లు పడుతున్నాయి. అందరి ముందు పరిగిపోయిందిగా. లాస్య గారు తర్వాత అషిక గారు. పంచులు మేము వేయడం కంటే మా మీద పంచులే ఎక్కువ. అంటే చాలా మందికి ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే అదే కంటెంట్ అని. బయట అడుగుతున్నారంట, అక్క నిజంగా మీకు పేమెంట్ లేదా అక్క అని. వాళ్ళు కావాలని అడుగుతున్నారా సెట్ అడుగుతున్నారా అర్థం కావట్లేదు. లాస్యజీ చిన్న పిల్లలతో షో చాలా క్యూట్ గా ఉంటుంది. ఒప్పుకున్నాను మెయిన్ గా. సో నాకు ఇద్దరు కిడ్స్. సో చిన్న పిల్లలు అనగానే అరే వీళ్ళతో ఉంటే కాసేపు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతమంది పిల్లలతో చాలా ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నాము. చాలా జెన్యూన్ గా ఉంది మొత్తం సెట్ వైబ్ అంతా కూడా. అండ్ లాస్యజీ మీకేమో ఇద్దరు మగ పిల్లలు, బట్ మీరు చూస్తేనేమో ఆడపిల్లలకి మెంటర్. ఇద్దరు అబ్బాయిలు. మా చిన్నోడితో నేను మచ్ కనెక్షన్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఇంటికి వెళ్ళగానే ఇద్దరు ఇప్పుడు ఎట్లా పోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు వచ్చేస్తారు కదా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పిల్లలు కాదు పిడుగులు. వాళ్ళకి వచ్చే డౌట్స్ కి ఇప్పుడు ఇది ఎలా ఎందుకు ఇది ఎలా తిప్పారు. అది మాకెలా ఎక్స్పీరియన్స్ ఏంటంటే రీసెంట్ గా మీ ప్రమోషన్స్ లో నేను ఈరియాని ఇంటర్వ్యూ చేసాను. మేకప్ నాకే వేసేసింది. తర్వాత మన హర్విన్ ఇంటర్వ్యూ చేసాను. ఇది బాగుంటుంది ప్రొడక్షన్ లో ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అన్నాడు. తర్వాత ఏం పెడతారంటే వాళ్ళు పెట్టింది మనం తినాలి. సో హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, సో ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేయగానే ఒకటే షో అండి ట్రెండింగ్ లో ఉంది, డ్రామా జూనియర్స్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అందులో మనకి ఇద్దరు అంటే చిన్న పిల్లల్లో బాయ్స్ ని కావచ్చు గర్ల్స్ ని కావచ్చు చాలా వెనకాల సపోర్ట్ చేస్తూ మనకి అప్పుడప్పుడు చాలా మంచి మంచి పంచులతో అప్పుడప్పుడు క్లోజులతో ఎప్పుడు నవ్విస్తున్నటువంటి సో ఇద్దరు మెంటర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళు మెంటర్సే కాదు ఇంకా చాలా బాధ్యతలు మీద వేసుకున్నారు. బట్ అప్పుడప్పుడే క్లోజ్లు పడుతున్నాయి. ఇప్పుడు ఫుల్ క్లోజ్ పెడతాం. వాళ్ళు చాలా సంతోషపడతారు. ఈ సనదర్ లాస్య గారు ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ ఉంటుంది, మంచిగా జోష్ గా ఉంటారు. అండ్ తర్వాత అషిక గారు, ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. మాట్లాడద్దు. థ్యాంక్ యూ ఫర్ సచ్ అ బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. నిజంగా షోలో మేము అంత కనిపిస్తున్నామా అంత చేసామా అనిపిస్తుంది. అందుకే ఇచ్చా. అక్కడ క్లోజ్ లేవు, ఇక్కడ క్లోజ్ చాలా ఉంటాయి. పంచులు మేము వేయడం కంటే మా మీద పంచులే ఎక్కువ ఉంటాయి. అంటే చాలా మందికి ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే అదే కంటెంట్ అని. బేసిక్ గా వీళ్ళు ఏం చెయ్యట్లేదు, ఎందుకు వచ్చారు, వీళ్ళకి పేమెంట్ లేదు. దాట్ ఈస్ బేసిక్లీ ద కంటెంట్ ఆఫ్ ద షో. బయట అడుగుతున్నారంట, అక్క నిజంగా మీకు పేమెంట్ లేదా అక్క అని. వాళ్ళు కావాలని అడుగుతున్నారా సెట్ అడుగుతున్నారా అర్థం కావట్లేదు. సో ముందు అసలు మీ ఇద్దరు ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మార్నింగ్ 6:30 నుంచి ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 6:30 దాటేసింది. 12 గంటలైనా ఫస్ట్ మేకప్ చెక్కు చెదరలేదు, మీ ఎనర్జీ కూడా ఎక్కడ. 12 గంటలు కాదు యాక్చువల్లీ. ఇవాళ మార్నింగ్ వస్తే మేము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాం 4కి 3కి. అలవాటు అయింది. ఐ థింక్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అలాగే జరుగుతుంది. అండ్ మా ఎనర్జీ కంటే కూడా పిల్లల ఎనర్జీ. సో వాళ్ళ దగ్గర నుంచి చూసి మాకు ఇంకా ఎనర్జీ డబుల్ అవుతుంది. వాళ్ళు ఎంత సేపటి చూసినా అసలు అలసిపోరు. సో నెక్స్ట్ వాళ్ళ స్కిట్ ఎంత రెడీగా ఉంటారంటే వాళ్ళు, అరే ఈ ఏజ్ లో మేము ఏం చేసామరా అసలు పనికొచ్చేవని అనిపిస్తుంది. బట్ వాళ్ళని చూసిన తర్వాత అంటే వాళ్ళలో నుంచి మాకు ఎనర్జీ చాలా వస్తుంది. Midnight 3 అయిపోయినా వాళ్ళకి నిద్ర వస్తుంటది. ఇలా పడుకుంటారు. చూసి ఇలా మళ్ళీ మెలుకొని మళ్ళీ వాళ్ళు అదే ఎనర్జీతో ఉంటారు. వాళ్ళని చూసి అబ్బా
వాళ్ళు అంత ఎనర్జీగా ఉన్నప్పుడు మేము ఉండాలి కదా అని అనిపిస్తుంది. ఓకే, సూపర్. అండ్ ఫస్ట్ లాస్యాజీ, అసలు ఇప్పటి వరకు చేసిన షోలు ఒక ఎత్తు, బట్ ఈ ఒక్క షో నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. నిజంగా చాలా బాగా మేము మిమ్మల్ని చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలతో షో చాలా క్యూట్ గా ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. అందుకే మెయిన్ గా సో నాకు 2 kids. యా, సో చిన్న పిల్లలు అనగానే అరే వీళ్ళతో ఉంటే కాసేపు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సో మనం కూడా కొంచెం ఎంజాయ్ చేస్తే మన ఆయుష్ కూడా పెరిగిద్ది. సో అట్లా నాకు నవ్వుతూ ఉండడము. సో నో డ్రామా, నథింగ్ డ్రామా జూనియర్స్, బట్ ఇందులో వేరే డ్రామా ఉండదు, కిడ్స్ ఇచ్చే ఎనర్జీ తప్ప. సో డెఫినెట్లీ నేను ఈ షోని ఎంజాయ్ చేస్తున్నాను. మెయిన్ గా ఈ షో ఒప్పుకోవడానికి రీజన్ కిడ్స్. ఎస్. అండ్ ఆశికాజీ, ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా యాక్చువల్లీ సీరియల్స్ లో తప్పిన షోస్ లో ఇంత గ్రాండ్ ఎంట్రీ లేదు, రెగ్యులర్ గా కూడా. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ మీ తెలుగు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్లీ. అవునా? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇదే కదా యాక్చువల్లీ, తెలుగు అవునా? చాలా బాగా మాట్లాడుతుంది యాక్చువల్లీ. అదే ఆల్మోస్ట్ 5 years ఇంకా త్రినేనిలో ఉండిపోయాను కదా, ఇంకెక్కడికి వెళ్ళడానికి టైం దొరకలేదు. బట్ ఐ థింక్ మంచి ఆపర్చునిటీ దొరికింది. దట్ ఇంతమంది పిల్లలతో చాలా ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నాము. చాలా జెన్యూన్ గా ఉంది మొత్తం సెట్ వైబ్ అంతా కూడా. సో ఇంత అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా అక్కడ ఉన్నా కూడా మాకు అంటే బోరింగ్ గా కానీ అలా ఫీలింగ్ ఉండదు. అలా ఇంకా నవ్వుతూ మాట్లాడుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మెయిన్ గా ఇక్కడ మనం వేరే షోస్ లో చూస్తున్నాం అంటే మామూలుగా మేము ఏదైనా స్కిట్ పర్ఫామ్ చేస్తున్నా, ఇంకేదైనా డైలాగ్స్ అనుకున్నా ఒక్కసారి ముందే ప్రాక్టీస్ చేసుకొని అనుకొని చేయడం జరుగుతుంది. ఇది ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ అంటే ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక్కసారి వాళ్ళు ప్రిపేర్ అయ్యేసి వస్తే సింగిల్ టేక్ ఓకే ఆ పిల్లలకి అందించడం కానీ అలాంటిది ఏమీ లేదు. సో ఒక వెరీ కాంపిటీషన్ ఇన్స్పైరింగ్. ఎలా అయితే పర్ఫామ్ చేస్తారో, సో మళ్ళీ రీటేక్స్ తీసుకోవడం, అక్కడ బాగా రాలేదు ఇక్కడ బాగా రాలేదు, టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుందేమో కానీ పిల్లల మిస్టేక్ అనేది అస్సలు ఉండదు. సో నిజంగా వాళ్ళు ఒక కాంపిటీషన్ అంటే సో అలాగే ఉంది. అండ్ హెల్దీ కామెడీ ఉంది. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ప్రతి ఇంట్లో ఉన్న అందరూ చూస్తున్నారు అసలు షో ఎప్పుడు వస్తుంది. ఫస్ట్ 1 day అన్నప్పుడు ఓకే, బట్ 2 days వస్తున్నప్పుడు అవును, రీసెంట్ నుంచి అది మార్చారు. అండ్ లాస్యాజీ మీకేమో 2 మగపిల్లలు, బట్ మీరు చూస్తేనేమో ఆడపిల్లలకి మెంటర్ గా ఉన్నారు. తను అందుకోసమే తీసుకుంది. అవును కదా, మీకు ఇష్టం కదా ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి నెక్స్ట్ బేబీ అప్పుడు ఆడపిల్ల పుడితే నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలని ఉంది. ఫస్ట్ అబ్బాయి పుట్టాడు కాబట్టి నెక్స్ట్ అమ్మాయే కావాలి అని అనుకున్నాను. కానీ ఒకవేళ అమ్మాయి పుట్టింటే నెక్స్ట్ అబ్బాయే కావాలి అని ఉంటుంది. ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అని ఒకటి తప్ప 2 అబ్బాయిలు. మా చిన్నోడితో నేను మచ్ కనెక్షన్, ఇద్దరితో నేను ఎంజాయ్ చేస్తాను. కాకపోతే ఏంటనంటే ఇంటికి వెళ్ళగానే ఇద్దరు ఇప్పుడు ఎట్లా కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు అమ్మా వచ్చేస్తారు కదా. అరే ఒక అమ్మాయి ఉంటే మా ఆయన దగ్గరికి వెళ్ళేది, ఇప్పుడు ఇద్దరు వచ్చేసారు. ఎంత మిస్ అవుతారంటే సో మమ్మ బాయ్స్ ఇద్దరు కూడా. సో అదే ప్రాబ్లం ఇక్కడ. ఇద్దరు నాకే అటాచ్డ్ కాబట్టి ఒక అమ్మాయి ఉంటే అటు, ఒక అబ్బాయి ఉంటే ఇటు, నేను ఒకరిని మా వారు ఒకరిని చూసుకునే వాళ్ళం కదా అని ఉండేది. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ 2 boys తో అయితే. అండ్ ఆశికాజీ మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మంచిగా మీరు అబ్బాయిలకి మెంటర్ గా ఉన్నారు. అసలు వాళ్ళ ఎనర్జీ వాళ్ళు నార్మల్ గా ఉండదు. వాళ్ళ క్వశ్చనర్ అంటే రెడీగా ఉంటది. అక్క ఇదెందుకు అలా ఉంది, అదెందుకు ఇలా ఉంది, వాళ్ళకి ఆన్సర్ చెప్పి 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 ఇంకా మొత్తం క్రియేటివిటీ అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా ఏమైనా. ఫస్ట్ చిన్న పిల్లల ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది కదా. యాక్చువల్లీ అమ్మా చిన్న పిల్లలు కాదు వాళ్ళు, పిల్లలు కాదు పిడుగులు. వాళ్ళకి వచ్చే డౌట్స్ కి ఇప్పుడు ఇది ఎలా ఎందుకు ఉంది, ఇది ఎలా తిప్పారు, ఇది ఎందుకు అలా ఉంది, ఈ డ్రెస్ ఎందుకు అలా, అంటే వాళ్ళకి వచ్చే డౌట్స్ ఎలా వస్తుందని అనిపిస్తుంది. అది మాకెలా ఎక్స్పీరియన్స్ అయింది అంటే రీసెంట్ గా మీ ప్రమోషన్స్ లో నేను ఈరియాని ఇంటర్వ్యూ చేశాను. మేకప్ నాకే వేసేసింది. తర్వాత మన హర్విన్ ఇంటర్వ్యూ చేశాను. వాడు అడిగే క్వశ్చన్స్ టీవీలో వస్తే టీవీలో ఎందుకు అక్కడ నేను చెప్పగానే వస్తుందని అడుగుతాను. మళ్ళీ తర్వాత నేను ఫుడ్ బాగుంటుంది ప్రొడక్షన్ లో ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అన్నాడు. తర్వాత ఏం పెడతారంటే వాళ్ళు పెట్టింది మనం తినాలి. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్, వాళ్ళు పెట్టింది మనం తినాలి అంటే. తర్వాత నిజం వస్తుంది డైలాగ్ ఎలా మర్చిపోతుంది అంటే వాళ్ళు మమ్మల్ని లేపుతారు, పడుకుంటాం వాళ్ళు మమ్మల్ని లేపుతారు.
అసలు ఎలా ఉండేది అసలు ఎవర్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ అన్నమాట ప్రతి నెవర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర అంటే ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ప్రతిసారి వచ్చేటప్పుడు ఏదో కొన్ని నేర్చుకుని వస్తారు. ఇలా బిస్కెట్ లేయడానికి ఏదైనా ఒకటి ఆశిక తోపు ఇది అది రాశాక అనుకుని ఫుల్ రైమింగ్ లో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడి నుంచి నేర్చుకుని వస్తారా మీరు? బేసిక్ గా నేను అమ్మాయిల టీమ్ కి మెంటర్ అని, తన అబ్బాయిల టీమ్ కి మెంటర్ అని అనుకున్నాను, కానీ అక్కడ ఎప్పుడు అలా లేము. కానీ మైండ్ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి స్కిట్లు చేస్తున్నారు కదా, సో సపరేట్ గా సపోర్ట్ చేయడానికి కూడా అవ్వదు. అందరూ ఒకే టీం అయిపోతాం మొత్తం. అలా మేము ఆ వేరియేషన్ మాకే కనపడలేదు. మీరు అటు ఉంటారు ఇటు ఉంటారు, అవ్వదు. మేము అలా ఎప్పుడూ లేరు. కాకపోతే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఎవరికి వచ్చినప్పుడు మాత్రం ఈసారి బాయ్స్ గర్ల్స్ కి, కానీ బాయ్స్ కి ఎక్కువ వచ్చింది. అది ఒప్పుకోవాలి. చూద్దాం టైటిల్ ఎవరికి వస్తుందో ఏంటనేది. ఎవరికి వచ్చినా హ్యాపీ, అదేం లేదు. బట్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. పోటీగా ఉన్నారు అందరూ. ఓకే. అండ్ లాస్యాజీ ఇప్పుడు మన ఏరియా చూస్తుంటే ఆమె అందరికి హ్యాష్ ట్యాగ్ కోడలు. నాట్ ఓన్లీ అనిల్ గారు మామ అంటూ అసలు ఆ పిల్ల మాట్లాడే మాటలు ఎనర్జీ మ్యాచ్ చేయలేకపోతున్నా. రీసెంట్ గా మీరు బర్త్డే దానికి కూడా వెళ్ళారు కదా, వెంటనే అప్పుడు నన్ను పిలిస్తే నేను కూడా ఇప్పుడే లాస్ట్ వీక్ వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు లేట్ వచ్చావు? అక్క గుడికి వెళ్ళిపోయింది. నా గిఫ్ట్ తెచ్చింది చూడు, ఇంత పెద్ద గిఫ్ట్ తెచ్చింది. నువ్వేది నా గిఫ్ట్ ఏదో అడుగుతున్నా. ఫస్ట్ టైం అంటే ఎవరైనా నాకు ఇట్లా నా బర్త్డే చిన్న పిల్లలు అడిగితే నేను నో చెప్పలేను. సో అది కూడా అమ్మాయిలు అడిగితే అమ్మాయిలకి బేసిక్ గా నేను అమ్మాయిలకి నో చెప్పను. ఒక నా బర్త్డేకి రావాలి అనింది. సరేరా, ఆ రోజు ఇంట్లో పూజ ఉంది, తొలే కాదసి. సో పూజ ఉంది, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో ఆ రోజు ముందు రోజే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది, అరే ఇరియా బర్త్డే కదా అని చెప్పేసి. ఇంకా అప్పుడు టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో ఇంకా పూజ అవ్వలేదు. సో ఇంకా వెంటనే బర్త్డే అటెండ్ అయిపోయి వచ్చి ఇంట్లో పూజ చేసుకున్నాం అనమాట. ఎక్కువసేపు లేకుండే. బట్ ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. ఆ ఫేస్ లో ఆ స్మైల్ నాకు బాగా అనిపించింది. అరే ఈ రోజు అంటే వాళ్ళ ఫేస్ లో ఆ స్మైల్ తీసుకొచ్చా, అది చూసాను చాలు అనిపించింది.